అందరికైతే హ్యాపీ దివాళీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. సో నేనైతే ఈరోజు పూజ చేయలేదు, బట్ సేమియా అయితే చేస్తున్నాను. ఎందుకు అంటే నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చి నా పక్కన కూర్చున్నదనమాట. ఇక క్లోజ్ ఫ్రెండ్ వస్తే ఇంకా చెప్పేది ఏముంది, మస్తు ముచ్చట చేస్తాం కదా. అసలు లేవని కూర్చున్న దగ్గర నుంచి అసలు పని చేయనియదు అనుకోండి. బట్ నేనే కొంచెం ట్రై చేస్తున్న పని చేయడానికి, మరి లేజీగా ఏం కూర్చోను. పెళ్ళి పిల్లల తర్వాత అవన్నీ ఏమి ఉండవు కదా. ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా మన పనులు మనం చేసుకోవాలి. సో అందుకే నేనైతే ఈ సేమియాని అయితే సింపుల్గా చేసేస్తున్నాను. ఇక ఫ్రెండ్ వచ్చినంత మాత్రం ఇంకా పనులు చేయకుండా ఉంటామా. సో అదనమాట మ్యాటరు. సింపుల్గా ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. సేమియా ప్రాసెస్ అనేది అందరికి తెలిసిందే కదా. ఏంటి ఇలా నల్లగా ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడే డ్రై ఫ్రూట్స్ వేయించినా కదా. డ్రై ఫ్రూట్స్ అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా లేవు ప్రజెంట్, నేను చూసుకోలేదు కూడా, ఎట్లాగో పీరియడ్స్ వస్తున్నాయి కదా అనేసి. ఇక ఇది అయిపోయిన తర్వాత ఇక మెల్లగా రీస్టాక్ చేసుకోవాలి. అయిపోయినాయి అన్నీ. అవి వేయించినందుకు అట్లా కొంచెం బ్లాక్ అయిపోయింది అనమాట. సో పాలు మరుగుతూ ఉంటాయి, ఆలోపు మనం సేమియాని వేడి చేసుకున్నాము. సో ఇంతకీ పీరియడ్స్ వచ్చినంత మాత్రానే ఇలా పండగలకి ఇంకేదైనా మనకి స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఏం చేసుకోకుండా ఉంటారా? అయితే కొందరు అన్నారనమాట, ఇట్లా పీరియడ్స్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు అసలు ఏం చేయొద్దంటారు, అంటే ఇట్లా స్వీట్ కానీ ఇట్లా సెలబ్రేషన్స్ ఏం చేసుకోవద్దు అంటారు. అట్లా ఎట్లా అండి? ఎందుకంటే ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు పక్కింటి వాళ్ళందరూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలే ఉంటారనుకోండి, మా మా చిన్నప్పుడు కూడా మా అమ్మ అంటూ ఉండేది, ఎవరి ఇళ్ళకి పోవద్దు, ఎవరన్నా ఏమన్నా చేసుకుంటారు అంటే పండగ అంటే ఏదో ఒకటి చేసుకుని ఉంటారు కదా. సో అందుకని ఇళ్ళకి పోకుండా ఉండడానికి ఏదో ఒకటి చేస్తారు, ఎవరైనా ముందో వెనకనో ఆ రోజు పండగ లేకపోయినా ఉన్నా చేస్తారు కదా. సో అట్లా అన్నారనమాట, మా వాళ్ళు చేయొద్దంటారు ఈ టైంలో అని అన్నారనమాట ఒక ఆమె. సో అట్లా ఎట్లా చేస్తారు, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. పూజ అయితే చేసుకోము, ఇంకా అది మన ఆచారమో నమ్మకమో ఏదో. ఇక పూజ చేసుకోకపోయినా ఇట్లా ఏదో ఒక సెలబ్రేషన్ అయితే చేసుకోవాలి కదా. సెలబ్రేషన్ అంటే పెద్ద అదేం కాదు, జస్ట్ ఇట్లా ఏదో చిన్న చిన్న వాటితో అనమాట. నేనైతే ఎవ్రీ ఫెస్టివల్కి వచ్చినప్పుడు మాత్రం ఇట్లా చేస్తా అనమాట. ఏం ఊకోను, ఎందుకంటే మనకు కూడా ఆ ఫీల్ ఉండద్దు కదా. మనం డల్గా ఉన్నంత మాత్రాన మన పక్కన వాళ్ళకి అదే ఫీల్ ఇచ్చి ఇక ఇల్లు మొత్తం బ్లేసీగా తయారు చేసి ఇంకేం లేకుండా ఉంచుతామా. సో నేనైతే అట్లేం ఉండను. ఫైనల్గా నా సేమియా కూడా కంప్లీట్ అయిపోతున్నది. నేను లవంగాలు అదే అన్నది కదా, ఆ పౌడర్ ఎప్పుడైనా ఫ్రెష్గానే దంచుతాను అనమాట. సో అట్లా వేసేసుకున్నాను. పిస్తా ఒకటే ఉండనమాట, అదొకటి ఫ్రై చేసుకున్న. దాంతోపాటు కొబ్బరి కూడా కొంచెం కట్ చేసి ఫ్రై చేసి వేసేసిన అనమాట. సో నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఫైనల్గా సేమియా అయితే సేమియాతో అయితే మా మార్నింగ్ రొటీన్ని కంప్లీట్ చేసినాము. ఇంకేం చేసినాము దివాళీకి, అసలు వంటలు చేసుకున్నామా లేదా, ఇంకేం చేసినా, నేను ఇంటికి వెళ్తున్నామా లేదా, అవన్నీ తెలియాలంటే సో నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.